నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అబ్దుల్లాపూర్లో 11.6 సెంటీమీటర్లు, నాదర్గుల్లో 8 సెంటీమీటర్లు, హయత్ నగర్లో తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక చార్మినార్, ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో భీకర వర్షం పడుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అబ్దుల్లాపూర్లో 11.6 సెంటీమీటర్లు, నాదర్గుల్లో 8 సెంటీమీటర్లు, హయత్ నగర్లో 7.6 సెంటీమీటర్ల వర్షం పడింది. చార్మినార్, ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో భీకర వర్షం పడుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే గత 2 గంటల నుంచి భారీ వర్షం నగరాన్ని కుదిపేస్తుందనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా వర్షం అయితే బీభత్సం సృష్టించింది. అయితే అత్యధికంగా వచ్చేసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టి మండలంలో అయితే 11.6 సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది. అదేవిధంగా నాదర్గుల్లో 8 సెంటీమీటర్లు, హయత్ నగర్ సమీపంలో అయితే 7.6 సెంటీమీటర్ల వర్షం అయితే పడిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులపై రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వనస్థలీపురం, ఎల్బీ నగర్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే నమోదవుతా ఉంది. గత 3 గంటలుగా ఈ హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షానికి జనజీవనం అయితే స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పండగ ఉండడంతో బయటకు వెళ్ళినటువంటి సొంత ఊర్లకు వెళ్ళినటువంటి వాళ్ళు వచ్చే సమయం కూడా కావడంతో అయితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అటు విజయవాడ జాతీయ రహదారి కావచ్చు, అటు వరంగల్ రహదారి కూడా పూర్తిగా ట్రాఫిక్ తో స్తంభించిపోయిందని చెప్తున్నారు. అయితే విజయవాడ జాతీయ రహదారిపై అయితే పూర్తి స్థాయిలో పోలీసులు ఉండి ట్రాఫిక్ క్లియర్ చేసినప్పటికీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడము, 1 కిలోమీటర్ వెళ్ళడానికి దాదాపుగా 30 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు సమయం పడుతుండటంతో వాహనదారులు అయితే ఈ వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు. అయితే గతంలో కూడా గత 3 రోజులుగా కూడా ఈ వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా హైదరాబాద్ నగర ప్రజలైతే బిక్కిరి అవుతున్నప్పటికీ మరో 3 నుంచి 4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనుంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. చిన్నపాటి తేలికపాటి వర్షాలకే హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ పూర్తిగా జలమయం అవుతున్నాయి. అయితే ఇంత దాదాపుగా 17-20 సెంటీమీటర్ల వర్షం కూడా గత 2 రోజుల క్రితం నమోదైంది. ఈ రోజు 11.7, 11.9, 12 సెంటీమీటర్ల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం నమోదవడంతో కాలనీలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. పూర్తిగా మోకాలలోతు నీరు చేరడం, అదే హైవేల పైన కూడా మోకాలలోతు నీరు చేరడంతో వాహనదారులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వర్షంలోనే తడుస్తూ ద్విచక్ర వాహనం పైన వెళ్లే వారైతే పూర్తిగా గంటల తరబడి వర్షంలో ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి కూడా పోలీసులు, అదేవిధంగా జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు అయితే రోడ్లపై ఉన్నటువంటి పరిస్థితి. హయత్ నగర్ లో చూసుకున్నట్లయితే హయత్ నగర్ లోని భవాజీ సమీపంలో అయితే నాలా కొద్దిసేపటి క్రితమే భారీ వర్షానికైతే కుంగడంతో పూర్తిగా అక్కడైతే పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి వాహనాలు అక్కడికి రాకుండా అయితే చుట్టూ ఫెన్సింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా మలక్పేట్, చాదర్ఘట్, అదేవిధంగా పాత బస్తీలో అయితే భారీ వర్షం కురవడంతో అయితే ప్రజల రాకపోకలకైతే ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. చాదర్ఘట్ లో కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. పంజాగుట్ట, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురవడంతో అయితే ట్రాఫిక్ అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అయితే ఈ ప్రజలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ కలెక్టరేట్లలో వీటికి టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే పోలీసులకు కానీ, హైడ్రాకి సంబంధించింది, అదేవిధంగా ఫైర్ సంబంధించింది, ఆర్టీసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరో 3 నుంచి 4 రోజుల పాటు కూడా ప్రజలు అవసరమైతే సాయంత్రం వేళలో బయటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలతో కూడిన వర్షాలు
పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శివ.